పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. 4 వారాల్లో స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది. అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందు ఉంచాలని, లేని పక్షంలో సుమోటోగా మరోసారి విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. అయితే తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. 3 ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్లు కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు అసెంబ్లీ సెక్రటరీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ న్యూస్ రూమ్ నుంచి డీటెయిల్స్ అందిస్తారు. ఇస్మాయిల్, కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరున్నారో వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలింది అనుకోవచ్చా? సో ఫర్దర్గా ఏం జరిగే అవకాశం ఉంది? డెఫినెట్గా ఈరోజు తెలంగాణ హైకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో దాని తర్వాత ప్రధానంగా రెండు అంశాలు జరిగేటువంటిది ఉంది. ఒకటి, ఎవరైతే బీఆర్ఎస్ నుంచి లేదంటే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నటువంటి ఒక వలసలు ఏవైతే ఉన్నాయో అవి ఇమీడియట్గా ఆగిపోతాయి. ఎందుకు ఆగిపోతాయి అంటే ఈ 3 ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ 4 వారాల లోపల ఏం నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి సంబంధించిన తర్వాత మాత్రమే ఎవరైనా ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రెండోది, ఈ 3 ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పుడు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. నిజంగానే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ఈ 3కి సంబంధించినటువంటి అంశంపైన విచారణ జరిపి స్పీకర్ 4 వారాల లోపల చర్యలు తీసుకుంటారా అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే చాలా వరకు మనం భారత రాజ్యాంగం చూసుకున్నా కానీ, లేకుంటే సపరేషన్ ఆఫ్ పవర్స్ చూసుకున్నా కానీ, అటు హైకోర్టు అదేవిధంగా స్పీకర్కి సంబంధించినటువంటి చాలా కేసులకు సంబంధించినటువంటి ఫ్రిక్షన్ ఉండింది. అయితే చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు ఒకే మాట చెప్పింది. రాజ్యాంగ పరిరక్షణ కోసము దీనికి సంబంధించి పూర్తి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అది దాని రాజ్యాంగ పరిరక్షణ కోసము, అదేవిధంగా ఎక్కడైనా కానీ అది లెజిస్లేటివ్ కావచ్చు లేదంటే ఎగ్జిక్యూటివ్ కావచ్చు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రతిదాన్ని న్యాయ సమీక్ష చేసేటువంటి అధికారము హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఈరోజు ఏం చేస్తుంది అంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఏ విధంగా అసెంబ్లీ లేదంటే స్పీకర్ దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేటువంటిది చూడాల్సి ఉంటుంది. 3 కూడా క్లాసిక్ కేసెస్. ఒకటి, దానం నాగేందర్ డైరెక్ట్గా ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గుర్తు మీద గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీకి సంబంధించినటువంటి ఏఐసిసి సెక్రటరీ, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన కండువా కప్పుకున్నారు. ఫొటోస్ ఉన్నాయి, ఆయన స్పీచెస్ ఉన్నాయి. రెండోది, మనం చూసుకుంటే స్టేషన్ గన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కడియం శ్రీహరిది కూడా ఇటువంటి కేసే. మూడోది, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి తెల్లం వెంకట్రావు. ఈ 3కి సంబంధించి దాని మీద పిటిషన్ ఉంది. పిటిషన్ మీద స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేటువంటిది చూడాల్సి ఉంది. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే హైకోర్టు సుమోటోగా మళ్ళీ దీన్ని కేసును విచారణ తీసుకుంటామని చెప్పింది. అంటే హైకోర్టు చాలా సీరియస్గా ఉంది అనేటువంటిది అర్థమవుతుంది. ఒకవేళ అనర్హత వేటు వేయాల్సి వస్తే దానికంటే ముందే 3తోని రాజీనామా చేయించి ఎలక్షన్స్కి వెళ్తారా అనేటువంటిది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. అనర్హత వేటు వేయడం కంటే ముందే ఒకవేళ 3 రాజీనామా చేసి ఎలక్షన్స్కి వెళ్తే అది ఒక డిఫరెంట్ సినారియో ఉండొచ్చు. బట్ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఈ 3తో రాజీనామా చేయించి ఎలక్షన్కి వెళ్తారా, లేదంటే ఆ అనర్హతకు సంబంధించి హైకోర్టుతో ఫ్రిక్షన్ ఉంటుందా, అసెంబ్లీ స్పీకర్ ఫ్రిక్షన్ పెట్టుకుంటారా, లేదంటే అసెంబ్లీ స్పీకర్కు ఉన్నటువంటి అధికారాలు కూడా ఉన్నాయి. గతంలో ఒక ఎగ్జాంపుల్ ఉంది, అలహాబాద్ హైకోర్టుకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ కేసు. ప్రతిసారి స్పీకర్ వర్సెస్ హైకోర్టు వచ్చినటువంటి సందర్భంలో ఇదే కేసు గురించి చెప్తుంటారు. ఈ కేసులో చాలా సందర్భాల్లో ఏదైతే స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు, స్పీకర్ నిర్ణయం తీసుకునే సందర్భంలో స్పీకర్ను కోర్టుకు హాజరవ్వాలని అలహాబాద్ హైకోర్టు ఒక ఆదేశం జారీ చేసింది. ఆ తర్వాత తన పరిధిలోకి అసెంబ్లీలో జరిగేటువంటి ప్రతి వ్యవహారం, ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ప్రతి వ్యవహారం నిర్ణయం తీసుకునేటువంటి అధికారం తనకే ఉంటుందని స్పీకర్ ఆ తర్వాత హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తులను అసెంబ్లీకి హాజరు కావాలనేటువంటి ఒక ఆదేశం జారీ చేశారు. ఇది సంచలనంగా మారింది. ఆ తర్వాత జ్యుడిషియరీ వర్సెస్ ఒక విధంగా లెజిస్లేటివ్ మధ్య గొడవగా మారిపోయింది. ఆ తర్వాత మధ్య మార్గంగా దీన్ని ఒక సంధి ద్వారా ఈ కేసుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ 3 మీద ఒకవేళ అనర్హత వేటు పడితే డెఫినెట్గా అది చాలా పెద్ద దెబ్బ ప్రభుత్వానికి. సో దీన్ని నేపథ్యంలో కేసు తీర్పును బట్టి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు, స్పీకర్ విచారణ చేస్తారా, విచారణ చేసిన తర్వాత అనర్హత అవసరం లేదంటారా, అప్పుడు కోర్టు ఏమంటుంది, ఒకవేళ అనర్హత వేటు వేస్తే మిగిలిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటిది, అదేవిధంగా ఒకవేళ వాళ్ళతో రాజీనామా చేస్తే ఎలక్షన్స్ వస్తే పరిస్థితి ఏంటి అనేటువంటిది కూడా చూడాలి. బట్ 4 వారాల ఒక టైం ఫ్రేమ్ అనేటువంటిది ఇక్కడ హైకోర్టు విధించింది. 4 వారాల్లో తెలంగాణ స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేటువంటిది చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. బట్ డెఫినెట్గా ఏవైతే ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి చాలా రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి గతంలో మనం చూసుకుంటే తెలంగాణలోనే ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు జాయిన్ అయిన తర్వాత మనం చూడొచ్చు. ఒకరిద్దరు జాయిన్ అయిన తర్వాత వాళ్ళను ఏదైతే మంత్రి పదవులు కూడా ఇచ్చారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళను. అయితే ఆ పార్టీ పూర్తిగా, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విలీనం
రావడం వల్ల బీఆర్ఎస్లోకి అప్పుడు ఈ ఫిరాయింపులు అనేటువంటి మ్యాటర్ కోర్టులో నిలబడలేకపోయింది. బట్ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఏవైతే దాదాపు 10 మంది ఎమ్మెల్యేల వరకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. 3 మీద ఈ ఫిరాయింపులకు సంబంధించినటువంటి కేసులో ఈరోజు ఒక ఆదేశం వచ్చింది. సో డెఫినెట్గా ఇటు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లేకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఫర్దర్గా దాని మీద కోర్టు ఎటువంటి డిసిషన్ ఉంటుందనేటువంటిది ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో వచ్చేటువంటి నెల 2 నెలల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయనేటువంటిది అర్థమవుతుంది. నాతో పాటు వాసు ఉన్నారు. వాసు హైకోర్టు దగ్గర ఉన్నారు, మొత్తం ప్రొసీడింగ్స్ని ఫాలో అవుతున్నారు. వాసు, డెఫినెట్గా టైం ఫ్రేమ్ విధించి మరి ఏదైతే స్పీకర్కు చెప్పడం అనేటువంటిది లేకుంటే సెక్రటరీ ద్వారా స్పీకర్కు తెలియజేయడం అనేటువంటిది హైకోర్టు సీరియస్నెస్ను తెలియజేస్తుందా? రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా స్పీకర్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందా? ఆర్గ్యుమెంట్స్ ఎట్లా జరిగాయి వాసు? ఎస్ ఇస్మాయిల్, ఖచ్చితంగా కూడా ఇది ఒక కీలక తీర్పనే భావించాలి. ఎందుకంటే ఒక టైం బ్యాండ్ పెట్టి కూడా ఆ టైం లోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినటువంటి తీర్పులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు తెలంగాణ హైకోర్టు ఒక బెంచ్ మార్క్ తీర్పు అయితే చెప్పాలి. ఎందుకంటే మణిపూర్ సంబంధించి కావచ్చు, మహారాష్ట్ర సంబంధించినట్టు కావచ్చు, స్పీకర్కే ఏకంగా నోటీసులు ఇచ్చినటువంటి అంశాన్ని ఎవరైతే పిటిషన్ల తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు ఆదేశాలను ఉటంకిస్తూ కూడా ఈ యొక్క వాదన వినిపించారు. కానీ ఇక్కడ ప్రభుత్వం తరపున న్యాయవాదులు మాత్రం ఏదైతే స్పీకర్కు హైకోర్టు ఆదేశించే అవకాశం లేదు, రాజ్యాంగబద్ధమైన పదవిలో స్పీకర్ ఉన్నాడన్న అంశాన్ని చెప్పాడు. కానీ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఏకంగా స్పీకర్కే నోటీసు ఇచ్చినటువంటి ఇతర రాష్ట్రాల స్టేట్మెంట్ ఆదేశాలను కూడా ఉటంకించారు. దీనికి సంబంధించి పిటిషన్ల వాదనతో ఏకీభవించినటువంటి హైకోర్టు ఈరోజు ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే అసెంబ్లీ సెక్రటరీకి ఈ యొక్క 3 నెలలుగా ఇప్పటికే ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించిన అర్హత పిటిషన్ పైన ఫిర్యాదులు వచ్చినప్పుడు ఖచ్చితంగా 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ 3 నెలలు దాటాయి, కానీ ఇప్పటివరకు కూడా నిర్ణయం తీసుకోలేదు. పిటిషన్ కూడా ఏప్రిల్లో 24వ తారీఖు దాఖలు చేస్తే దాదాపు ఆగస్టు 7వ తారీఖు వరకు సుదీర్ఘ వాదనలు హైకోర్టులో జరిగాయి. ఇరుపక్షాల వాదనతో పాటు దాదాపు 3 పిటిషన్లు ఇటు బీఆర్ఎస్ పార్టీతో పాటు మరోపక్క బీజేపీ కూడా పిటిషన్ దాఖలు చేసింది, ప్రత్యేకంగా దానం నాగేంద్ర విషయంలో. దానం నాగేంద్ర విషయంలో చూసినట్టయితే ఏకంగా ఆయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచి మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ అయిన అస్సం గుర్తుపైన పోటీ చేసిన నేపథ్యానికి సంబంధించి చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అతనికి ఎలాంటి నోటీస్ అవసరం లేదు, ఎలాంటి విచారణ అవసరం లేదు. స్పీకర్ ఇమ్మీడియట్లీ డిస్క్వాలిఫై చేయాల్సిన ఉన్నప్పటికీ కూడా అతడు ఎక్కడ కూడా దాన్ని రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదు. కాబట్టి ఖచ్చితంగా అనర్హులుగా ప్రకటించాలంటూ కూడా హైకోర్టులో వాదన వినిపించారు. కాబట్టి ఈ రోజు హైకోర్టు చాలా స్పష్టంగా 2021 నుంచి సుప్రీంకోర్టు కావచ్చు, ఇతర రాష్ట్రాల హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో వాటన్నిటిని కూడా వీళ్ళంతా కోర్టు ముందుంచిన నేపథ్యంలో కూడా పరిశీలించి మరీ నిర్ణయం తీసుకుంది. ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇది ఒక మొదటి ఆర్డర్ అని చెప్పాలి. ఎందుకంటే రాజకీయ పార్టీలకు మనం చూస్తున్నాం, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరపు ఎవరైతే అడ్వకేట్లు వాదనలు వినిపిస్తూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, చాలా స్పష్టంగా రాజకీయ పార్టీల్లో గెలిచి పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలకు ఇది చెంపపెట్టు లాంటి ఆర్డర్ అంటూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది ఒక కీలక ఆర్డర్ అని చెప్పాలి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది? వీళ్ళతో రాజీనామా చేపించి ఎలక్షన్లకు వెళ్తుందా, లేదంటే స్పీకరే నిర్ణయం తీసుకుంటాడా? స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు? లేని పక్షంలో హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ జరుపుతుందా? విచారణ జరిపి ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది? ఇది ఏది కాని పక్షంలో కూడా కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేస్తామని పిటిషన్ తరపు న్యాయవాదులు చెప్తున్నారు. చూడాలి 4 వారాల వరకు కూడా ఎలాంటి నిర్ణయం ఉండబోతా ఉందని. ఈ జరగబోయే ఈ 4 వారాల్లో ఒక కీలక ఒక రాజకీయ మలుపు అయితే కనిపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొకటి ప్రధానమైనటువంటి అంశము, ఈరోజు 4 వీక్స్ డెడ్ లైన్ ఏదైతే హైకోర్టు పెట్టిందో ఆ తర్వాత స్పీకర్ ఆఫీస్ దగ్గర లేదంటే అసెంబ్లీ దగ్గర ఎటువంటి ఆప్షన్, స్పీకర్ దగ్గర ఎటువంటి ఆప్షన్ మిగిలాయి? ఒకటి, అందరూ చెప్తున్న దాని ప్రకారము స్పీకర్ ఖచ్చితంగా 4 వారాల్లో ఈ కేసును టేకప్ చేయాలి, విచారణ కంప్లీట్ చేసి ఒక డెసిషన్ తీసుకోవాలనేటువంటిది. రెండోది, స్పీకర్ దీన్ని పెండింగ్ పెట్టేటువంటి అవకాశం ఉందా? మూడోది, ఒకవేళ స్పీకర్ నిజంగానే దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే హైకోర్టు డైరెక్ట్గా ఇంకేదైనా డైరెక్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా? అక్కడ ఉన్నటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, లాయర్స్ ఏం చెప్తున్నారు? స్పీకర్ దగ్గర ఎటువంటి ఆప్షన్స్, స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది? ఎస్, కొద్దిసేపటి క్రితం మనతో మాట్లాడుతూ కూడా ఎవరైతే పిటిషన్ తరపు న్యాయవాది గండ్రాం మోహన్ రావు సీనియర్ అడ్వకేట్ హైకోర్టుకు సంబంధించి ఆయన వాదన వినిపిస్తూ కూడా అవసరమైతే స్పీకర్ను కూడా డైరెక్ట్ చేసేటువంటి అధికారం హైకోర్టుకు ఉంది, న్యాయస్థానాలకు ఉంది అన్న అంశాన్ని చెప్తా ఉన్నాడు. తదుపరి విచారణలో నేరుగా స్పీకర్కే ఆదేశాలు ఇవ్వచ్చు, అవసరమైతే స్పీకర్కే నోటీసులు ఇవ్వచ్చు అంటూ కూడా చెప్తా ఉన్నారు. స్పీకర్ని కూడా అనర్హులుగా ప్రకటించేటువంటి అవకాశం న్యాయస్థానాలకు ఉంది అనే అంశాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఎక్కడ స్పీకర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యం మనం చూడలేదు. ఈసారి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది ఒక సంచలనంగా మారబోతా ఉంది. స్పీకర్ ఎందుకంటే
దాదాపు అధికార పార్టీ నుంచి గెలిచి వచ్చినటువంటి స్పీకర్ ఉన్న నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఎమ్మెల్యే పైన అనర్హత వేటు వేయలేదు. కోర్టు ఆలస్యం కావచ్చు లేదా ఏకంగా నిర్ణయాలు కావచ్చు. గతంలో కూడా చూసాం మనం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కేసులో కూడా ఎక్కడ స్పష్టమైన ఆదేశాలు లేవు. కానీ ఈసారి మాత్రం ఒక స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం అయితే కీలకంగా కాబోతా ఉంది. రైట్, స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి 4 వారాల టైం ఫ్రేమ్ ఉంది. 4 వారాల టైం ఫ్రేమ్ లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ సుమోటోగా ఈ కేసును మేము విచారిస్తామనేటువంటి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఈ రోజు హైకోర్టు ఇచ్చింది. సో డెఫినెట్ గా 4 వారాల లోపల టైం ఫ్రేమ్ లో ఈ కేసు మీద ఒక విచారణ చేపట్టి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి టాస్క్ ఈ రోజు తెలంగాణ స్పీకర్ దగ్గర ఉంది. కాబట్టి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? అనర్హత వేటు వేస్తారా విచారణ చేపట్టి, లేదంటే అనర్హత వేటు వేయాల్సినటువంటి అవసరం లేదని చెప్తారా, లేదంటే దీన్ని పెండింగ్ లో పెడతారా, లేదంటే కాంగ్రెస్ పార్టీయే వాళ్ళతో రాజీనామా చేస్తుందా? ఇవన్నీ ఆప్షన్స్ మీద డిస్కషన్ జరుగుతుంది. బట్ రెండో ప్రధానమైనటువంటి అంశం కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 10 మంది ఎమ్మెల్యేలను ఆ పార్టీలో చేర్చుకున్నారు. దీనికి సంబంధించి అఫీషియల్గా కండువా కప్పినటువంటి ఫోటోలు, విజువల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం నెట్లో ఉన్నాయి. కేవలం 3కి సంబంధించినటువంటి అంశం మీద ఈరోజు తెలంగాణ హైకోర్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఎందుకు చారిత్రాత్మకం అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇట్లా టైం ఫ్రేమ్ పెట్టి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పిన ప్రథమ ఆదేశంగా లేకుంటే ఫస్ట్ ఆర్డర్గా దీన్ని చూస్తున్నారు. సో దీని మీద ఇంకా పెద్ద చర్చ జరగబోతుంది. పొలిటికల్గా కూడా డెఫినెట్గా బొటాబొటి మెజారిటీతో గెలిచినటువంటి ప్రభుత్వం కాబట్టి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేటువంటిది కూడా చూడాల్సింది. నాతో పాటు రాకేష్ చదువుతున్నారు. రాకేష్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక ఎదురు దెబ్బ అని ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి నేపథ్యంలో రాకేష్, కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది? వీళ్ళతో రాజీనామా చేస్తుందా, లేదంటే స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు వెయిట్ చేస్తుందా? మిగిలిన ఏదైతే చాలామంది ఇంకా జాయిన్ చేయించుకుంటామని చెప్తున్నారో వాళ్ళ వలసలు ఆగిపోతాయా? ఎవరైతే మిగిలిన 7 మంది జాయిన్ అయి ఉన్నారో వాళ్ళలో ఎటువంటి హార్ట్ బీట్ ఉంది, ఎటువంటి సమాచారం ఉంది రాకేష్ మీ దగ్గర? ఎస్, హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తుతం టీ కాంగ్రెస్ సంబంధించిన లీగల్ సెల్ పరిశీలిస్తూ ఉంది. ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలని దానిపైన సాయంత్రం పీసీసీ నేతలతో మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే గతంలో జరిగిన అంశాలపైన ప్రస్తుతం టీ కాంగ్రెస్ ఫోకస్ చేస్తూ ఉంది. 2018కి సంబంధించి కంటే ముందు కోమటిరెడ్డి అలాగే సంపత్కు సంబంధించి అప్పుడున్న స్పీకర్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో అనర్హత వేటు వేశారు. ఆ సమయంలో సంపత్ కానీ కోమటిరెడ్డి కానీ హైకోర్టుకు వెళ్ళినప్పుడు దాదాపుగా 2 సంవత్సరాల పాటు వెయిట్ చేసినప్పటికీ హైకోర్టు ఎటువంటి డైరెక్షన్ ఇవ్వలేదు. దీంతో ఆ 10 కాలం మొత్తం పూర్తయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ కేసును ప్రస్తుతం టీ కాంగ్రెస్ ముందు పెడతా ఉంది. గతంలో ఎందుకు డైరెక్షన్ ఇవ్వలేదు హైకోర్టు? 2 సంవత్సరాల కాల పరిమితి ఉన్నప్పటికీ ఎందుకు స్పీకర్కు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు? కేవలం ఇప్పుడు మాత్రమే ఎందుకు ఇస్తారనే ఒక లీగల్ పాయింట్ టీ కాంగ్రెస్ లేవనెత్తబోతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో పాటు సేఫ్ సైడ్గా ఆపరేషన్ ఆకర్ష్ కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టబోతుందని అర్థమవుతోంది. నిజానికి సంబంధించి గత నెల రోజుల నుంచి మరొక 4 ఎమ్మెల్యేలు చేరాల్సి ఉన్నప్పటికీ టీ కాంగ్రెస్ సంబంధించిన ముఖ్యమైన నాయకులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ కోర్టు తీర్పు నేపథ్యంలో మళ్ళీ ఫోకస్ పెంచే అవకాశం ఉంది. మొత్తంగా బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కావాలంటే కాంగ్రెస్కు 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవసరం. 10 మంది మాత్రమే జాయిన్ అయ్యారు. ఇంకా 16 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తారు, లేకుంటే ప్రస్తుతం హైకోర్టు తీర్పు వచ్చింది కాబట్టి చేరాలనుకుంటున్న నేతలు వెనుకంద వేసే అవకాశం ఉంది. వాళ్ళకి ఏ విధంగా భరోసా కల్పిస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. దీనిపైన 1-2 రోజుల్లో టీపీసీకి సంబంధించిన ముఖ్య నాయకుల సమావేశం ఒకటి జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. చేరికలకు సంబంధించి ఆ పార్టీలో కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర పార్టీలను చేర్చుకోవడం వల్ల అక్కడ ఉన్న సొంత క్యాడర్ దెబ్బతింటా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అభిప్రాయంతో చేరికలకు కాస్త బ్రేక్ వేసిన నేపథ్యంలో ప్రస్తుతం హైకోర్టు తీర్పిచ్చింది కాబట్టి దీన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ కనుక ముందుకు వెళ్ళాలనుకుంటే ఒకటి బీఆర్ఎస్ ఎల్పీ విలీనం చేసుకోవడం, రెండోది సొంత పార్టీకి సంబంధించి ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారో వారితో రాజీనామా చేయించడం అనేది చాలా పెద్ద సవాల్. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఒక మినీ ఎలక్షన్గా మారబోతుంది కాబట్టి అంత పెద్ద సీరియస్ ఎలక్షన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తీసుకునే అవకాశం ఎంత మాత్రమూ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఒకటి చేరికలపైన ఫోకస్ పెట్టడం, రెండోది 4 వారాల గడువిచ్చింది కాబట్టి స్పీకర్ ఈ 4 వారాల టైం తీసుకొని మళ్ళీ కొంత టైం ఫ్రేమ్ అడిగి అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం యొక్క సూచనల మేరకు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక టెన్షన్ అయితే కాంగ్రెస్ పార్టీలో లోపల కనిపిస్తున్నప్పటికీ బయటికి మాత్రం హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు, జ్యుడిషియల్ వ్యవస్థకు సంబంధించి స్పీకర్కి ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదనే పైకి మాత్రం ఈ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.
రైట్ రాకేష్, డెఫినెట్గా ఈరోజు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం ఒక ప్యానిక్ బటన్ లాగా కాంగ్రెస్ పార్టీని అతలాకుతలం చేస్తుంది. ఎందుకంటే డెఫినెట్గా 4 వారాల్లో ఒక నిర్ణయం తీసుకోవాలి. కేవలం ఈ 3 ఎమ్మెల్యేల గురించి మాత్రమే కాదు, ఎవరైతే మిగిలిన 7 ఎమ్మెల్యేలు వచ్చి జాయిన్ అయ్యారో వాళ్ళకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, మిగిలిన చేరికలను వేగవంతం చేసి ఇంకొక 16 మందిని పార్టీ నుంచి తీసుకురావాలా, తద్వారా మొత్తం బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలనేటువంటిది ఒక స్ట్రాటజీ కాంగ్రెస్ పార్టీ దగ్గర. లేదంటే ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉందో, ఆదేశం ఉందో దాన్ని గౌరవిస్తూ 3 మీద అనర్హత వేటు వేయాలి. అనర్హత వేటు వేస్తే తర్వాత ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కారు. కేవలం తక్కువ మార్జిన్తో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది. 3-4 ఎమ్మెల్యేలు మాత్రమే కావాల్సినటువంటి నంబర్ కంటే ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కొత్త ఎమ్మెల్యేలు రాకుంటే రేపు వేరే పార్టీ ఏదైనా ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకుంటే ప్రభుత్వం కూలిపోయేటువంటి ప్రమాదం ఉందనేటువంటి భయం తొలి రోజు నుంచి కూడా ఇక్కడ నుంచి ఉంది. నాతో పాటు